మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీల అమలుపై ప్రజల తరపున ప్రశ్నించిన భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రశ్నించిన వారికి ఓపికతో సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సహనం కోల్పోయినట్టు మాట్లాడడం ప్రజాస్వామ్యం సూచించారు. ఇక కేబినెట్ ర్యాంకు నాయకుడు సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 50 రోజులు పూర్తిగా వస్తూ ఉన్నది. వారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ 6 గ్యారెంటీల పేరుతో 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన హామీలన్నీ కూడా ప్రధాన ప్రతిపక్షమైన మా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ మేము పార్టీగా గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం మీరు గట్టిగా అడగాలి, మీ గొంతు వినిపించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్న సందర్భంలో ఈ మధ్యకాలంలో మా పార్టీ సమావేశాల్లో లేకపోతే శాసనసభ సమావేశాల్లో మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు కానీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక అధికారంలో వచ్చిన ప్రభుత్వం వారు ఏదైతే ప్రజలకు హామీలు ఇస్తారో హామీల నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏదైనా కారణంతో ఆలస్యం అయితే ఈ కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతూ ఉన్నది, ప్రజలు గమనించమని చెప్పి మంచి మాటలతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఓపికతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఎందుకో దురదృష్టం తెలంగాణలో అధికారంలో వచ్చిన ప్రభుత్వం వారిచ్చిన హామీల అమలు కొరకు ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద పరిషత్ చైర్మన్ మా సందీప్ రెడ్డి గారు మంత్రి గారి యొక్క పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలు రైతు బంధు అడుగుతూ ఉన్నారు, రైతు రుణమాఫీ అడుగుతూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఇలాంటి దౌర్జన్యకరమైన రాజకీయాలను హర్షించరు, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి సందీప్ రెడ్డి గారికి మంత్రి గారు ఏదైతే ఆయన మీద మాట్లాడిన మాటలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ